రాష్ట్రమే ఇప్పుడు ఇద్దరు బాబుల చేత నలిగిపోతూ ఉంటే ఈ యొక్క నియోజకవర్గం నలుగురు బాబుల చేత నలిగిపోతూ ఉంది. ఒక ఆయన మహేష్ బాబు అంటాడు, ఒక ఆయన జగత్ బాబు అంటాడు, ఒక ఆయన సోహన్ బాబు అంటాడు, ఇంకో ఆయన గిరిబాబు. నలుగురు బాబుల చేతిలో ఈ యొక్క నియోజకవర్గాన్ని పెట్టి ఈ యొక్క పర్సనేజ్లు తీసుకునే విధం కాకుండా కూడా స్టింగ్ ఆపరేషన్ మేము చేసాం, మేమే పంపించింది, మేమే చేసాం. ఈ యొక్క ప్రసన్న కుమార్ని ధ్వంసం చేసింది మేము ఒక ఆయన అంటాడు, లేదు లేదు నేను ఒక ఆయన అంటాడు. అసలు ముందు పోయేసి మొత్తం నేను ఎవరైతే టెక్నీషియన్ తీసుకొచ్చి మొత్తం తీసుకెళ్ళి ముందు పోయేసి సీసీ కెమెరాలు అయితేనే మేము డిస్కులు తీసుకుపోయింది నేను అంటాడు. ఒక్కరు ముందుకు వచ్చి చెప్పండి. ప్రతి ఒక్కరు చెప్తారు, ఎవరైనా ఏదైనా కానీ నక్సలైట్లు కానీ లేదా ఆల్ఖైదా వాళ్ళు కానీ మేము ఇది చేసామని చెప్తాను. చెప్పండి మీరే ముందుకు వచ్చి. మరి ఎందుకో డార్క్లో ఉండి మేడం దగ్గర డబ్బులు తీసుకున్నాం, ఇంత కవర్ ఖర్చు పెట్టాం, అడుగు పెట్టిన వాళ్ళకి 10,000 ఇచ్చాం, 25,000 ఇచ్చాం, 1,00,000 ఇచ్చాం, ఎంత ఇస్తాం? మీరు డబ్బున్న వాళ్ళు ఇస్తారు. అప్పులు చేసేటువంటి ప్రసన్న కుమార్ కదా, డబ్బున్న వాళ్ళు మీరు కదా. అవహేళన. షామ్యాన్లు వేసుకో ఉన్నాడు, నిజమైన షామ్యాన్లు వేసుకున్నాం. కుర్చీలన్నీ రెంటెడ్ కుర్చీలు, పగలు కొట్టేసి రెంటెడ్ కుర్చీల్లో ఉన్నాం. మరి డబ్బులు కూడా చందాలు దాన్ని పంపించండి. మీరు అపర బయ్యదారులు కదా, మరి ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి మంది మనసులతో ఉన్నటువంటి వాళ్ళు కదా, మీరు కూడా చందాలు వేయండి. చందాలు అడుక్కుంటున్నారని చెప్తున్నారు. ఎంత పైచాసిక ఆనందంతో ఎన్ని మాటలు మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచన. మీకు అందరూ చూస్తూ ఉన్నారు, పాత్రికేయుల ద్వారా ఈ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ జిల్లా కాదు రాష్ట్రం పోయి పక్క రాష్ట్రాలు పోయి దేశం కాక బయట దేశాల వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు, ఫోన్ చేస్తూ ఉన్నారు. ఏందబ్బా ఎప్పుడు చేయలేనటువంటి దానికి ఇటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మరి ఈ విధంగా కూడా నెల్లూరులో ఈ మధ్యగా తయారైందా? అయ్యో మేము నెల్లూరు చాలా రోజులైంది పోయి ఒకసారి నెల్లూరు కూడా చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇటువంటి సాంప్రదాయం ఇప్పుడు లేదు నెల్లూరులో. ఒకరు మాట్లాడతారా ఇంత, ఇద్దరు మాట్లాడతారా ఇంత, నైట్ ఏమన్నా కానీ మీరు ఏమన్నా క్యాండిల్తో మీరు ఏమన్నా ర్యాలీ చేస్తారు ఇంత, రాస్తారు ఒక ఇంత, ధర్నాకి ఇంత, ప్యాకెట్లు తీసుకొని మాట్లాడండి. ఏమైనా సరే మాట్లాడి రాష్ట్రంలో మాట్లాడుతూ దేశంలో మాట్లాడుతూ అది ఇతర దేశాల్లో మాట్లాడడం కానీ మా దగ్గర ఉన్నటువంటి పారితోషికం పొందొచ్చనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే ఇక్కడ పేదల బతికే పరిస్థితి లేదు. మరి కేవలం డబ్బుతోనే నిన్నటి మొన్నటి రోజుల్లో డబ్బులతో కూడా కొంతమంది మహిళలు మేము మమ్మల్ని అభిమానంతో నిన్న కూడా మా దగ్గరకు వచ్చి అన్నా మీకు జరిగిన అభిమానం అని చెప్పేసి ఎంతమంది బాధపడిన వాళ్ళని కూడా మళ్ళీ వచ్చేసి పారితోషికంతో మరి కార్యక్రమాలు చేసుకుంటూ ఉన్నారు. మరి ఏదైనా సరే మేము పోలీసు వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఒకసారి ఆలోచండి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, అధికారాలు ఉంటాయి, కానీ కనీసం మానవత్వం పక్కన ఒక దగ్గర వచ్చేసి ఇంత ఘోరంగా కనీసం ఇంట్లో నీళ్ళు తాగేటువంటి ఒక గ్లాస్ కూడా లేకుండా పగల కొట్టేసి పోతే ఇంతవరకు పక్కన ఉన్నటువంటి డిఎస్పీలు ఇట్నే పోతూ ఉంటారు, సిఐలు పోతున్నారు, ఎస్ఐలు పోతున్నారు, ఎస్పీ గారు కూడా పక్క ఉన్నారు. మరి మాకు జరిగిన కార్యక్రమాన్ని కాబట్టి ఏఎస్పీ గారికి కూడా చెప్పొచ్చాం. మరి ఎవరు కూడా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్ల. అదేమంటే పైన నుండి ఇద్దరు బాబులు కూడా వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు కేసును పక్కన పడేయమంటారు, మేము చేయగలం అంటున్నారు. ఇదే న్యాయమా? ఇదే వ్యవస్థ? ఇదే జరుగుతున్న కార్యక్రమం? అంటే ఈ అధికార ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకి మరి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వత్తాసు పలుకుతూ ఉంటారు. ప్రజలందరూ చూస్తూ ఉంటారు. శాశ్వతం కాదు ఈ యొక్క మీ యొక్క రాజకీయాలు, మీ అధికారాలు శాశ్వతం, అధికారం ఏమైనా చేయగలం ఇప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. ఇది కాదు ఇంకోటి కూడా నెక్స్ట్ కూడా ఇంకో దాన్ని కూడా మేము ఇంకొక ఇల్లుని కూడా ధ్వంసం చేస్తాం. చేయండి, ఏమని మీకు అధికారాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, రౌడీలు ఉన్నారు, మీకు పంపించడానికి కూడా రౌడీ మోకలు ఉన్నారు. కాబట్టి ఉన్నటువంటి వాడు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఎంతమంది రౌడీలను తీసుకొస్తారు? పక్క రాష్ట్రం నుంచి వస్తున్నారు, పక్క దేశాల నుంచి వస్తున్నారు, పక్క జిల్లాల నుంచి వస్తున్నారు. ఏమంటే కవరా, ప్రతిదానికి కవర్లే. కవర్లతో రాజ్యాంగం, కవర్లతో ఈ యొక్క రాజకీయం చేయాలని ముందుకు వస్తున్నట్టు నెల్లూరులోనే ఇది శ్రీకారం చుట్టారు. మరి రాష్ట్రం కూడా ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరైతే రౌడిజం చేసుకొచ్చారో, ఎవరైతే స్టింగ్ ఆపరేషన్ చేశారో, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారో, ఏ కుటుంబం అయితే ప్రోద్బలం చేసి ఈ యొక్క విధ్వంసానికి చేయమని చెప్పినారో వాళ్ళందరి మీద తప్పకుండా కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని మరొకసారి మీ పాత్రికేయుల ద్వారా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.